మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుదాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొని లేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలవనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకము నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవుడి పరిశుద్ధ లేఖను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినాన్న దేవుని లేఖనం నుంచి దావీదుని మనం చూస్తూ ఉన్నాం. దావీదుని దేవుడు అభిషేకించిన విధానము, ఎన్నిక చేసుకున్న ఏర్పాటు చేసుకున్న విధానాన్ని ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నాం. చాలాసార్లు మన జీవితంలో మనం ఎలా భావిస్తామంటే, నా జీవితం ఎందుకు పనికిరాదు, నేను ఎవరికి ఉపయోగం లేను, నా జీవితంలో ఎలాంటి అద్భుతమైన తలాంతులు లేవు, ఉన్నప్పటికీ కూడా అవి నాకు ఏ మాత్రం ఉపయోగం లేదు, ఒకవేళ నాకు తెలిసిన జ్ఞానము అనేకులకు లేదు కానీ నా జీవితంలో ఉపయోగం లేదు, నా జీవితం వ్యర్థమైపోతుంది, నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో దేవుని యొక్క కార్యాలు లేవని రకరకాలుగా చాలామంది బాధపడతారు. వారుకున్న స్థితిని బట్టి, వారుకున్న పరిస్థితిని బట్టి చాలా కృంగిపోతూ ఉంటారు. ఈరోజు ఈ లేఖనాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు, దావీదుని మనం చూస్తున్నప్పుడు, మనము దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి, దేవుడు ఏ రీతిగా మనల్ని ఎన్నిక చేసుకుంటాడు, దేవుడు మనుషుల పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు, దేవుని ప్రేమ ఏర్పాటు ఎలాంటిదో మనకి స్పష్టంగా అర్థమైంది. నా వైపు చూడండి, పిల్లలను వదిలేసేయండి. మరి దేవుని వాక్యంలో దావీదుని మనం చూసినప్పుడు, మరి దావీదుని అభిషేకించడానికి దేవుడు సేవకుని పంపించాడు. సమూయేలుని అక్కడికి పంపిస్తే, నేను యెషయి కుమారులో నుంచి ఒక వ్యక్తిని నేను రాజుగా ఎన్నిక చేసుకోవాలనుకుంటున్నాను, అతను నువ్వు వెళ్ళి అభిషేకించమని మరి దేవుడు సమూయేలుకు చెప్పాడు. సమూయేలు యెషయి ఇంటికి వచ్చాడు. అయ్యా, దేవుడు మీ కుటుంబంలో గొప్ప మేలు చేయబోతున్నాడు, దేవుడు మీ కుటుంబానికి గొప్ప ఆధిక్యతనిచ్చాడు, దేవుడు మీ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని లేవనెత్తబోతున్నాడు, దేవుడు మీ కుటుంబానికి చాలా భాగ్యాన్ని ఇచ్చాడు, నువ్వు చాలా మంచివాడివి, లేదంటే చాలా గొప్పవాడివి, దేవుని యొక్క కృపకి యోగ్యుడిగా ఉన్నావని ఆయనతో మాట్లాడుతూ ఆయన అంటాడు, నీ బిడ్డల్ని పిలిపించు, నీ బిడ్డల్లో నుంచి ఒక వ్యక్తిని రాజుగా చేయాలనుకున్నాడు. అనగానే ఇప్పుడు యెషయి ఆలోచిస్తున్నాడు, రాజు అంటే మినిమం కొంచెం బలంగా ఉండాలి, కొంచెం యాక్టివ్గా ఉండాలి, లేదంటే వేరే వేరే విషయాల్లో ఇంకేం ఉండాలని ఆయన కుమారులు ఎవరున్నారో ఆయన చూసుకున్నాడు. ఒక వ్యక్తిని పిలిచాడు.
ఆ వ్యక్తిని పిలవగానే వెంటనే ఈ సమూయేలు ఏమనుకున్నాడంటే, ఎస్, దేవుడు ఖచ్చితంగా ఈ వ్యక్తిని కోరుకుంటాడు. ఈ వ్యక్తి రూపం చాలా బాగుంది, ఈ వ్యక్తి చాలా బలంగా ఉన్నాడు, ఈ వ్యక్తి చూడడానికి ఆ సింహాసనం మీద సరిపోతాడు, లేదంటే ఈ సింహాసనం మీద సూట్ అయ్యేలా ఉన్నాడు, అన్ని పోలికలు పై రూపానికి చాలా బాగున్నాయని అనుకునే లోపు అన్నాడు దేవుడు, సమూయేలు, నేను ఆ వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకోలేదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూసేవాడిని. నేను మీకులాగా వారి యొక్క టాలెంట్స్ చూసి ఎన్నిక చేసుకునేవాడిని కాదు. నేను హృదయాన్ని చూసి ఎన్నిక చేసుకునేవాడిని. ఈ వ్యక్తి కాదనగానే సమూయేలు షాక్ అయ్యాడు. ఓకే, దేవుని ఏర్పాటు ఇది కాదు, నేనే పొరపాటు పడ్డాను. ఓకే, ఇంకొకరు పిలిపించు. ఈ వ్యక్తి కాదంటే ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన అప్పుడు కూడా అనుకున్నాడంటే ఈ వ్యక్తి బాగున్నాడు, ఈ వ్యక్తినేమో అనుకుంటున్నాడు మనసులో. కానీ ఈ వ్యక్తి కూడా కాదన్నాడు. తండ్రి యెషయా పక్క నుంచి వస్తున్నాడు, ఇదేంటి పెద్ద కుమారుడిని కాదన్నాడు, తర్వాత వాడిని కాదన్నాడు. అలా ఒకరి తర్వాత ఒకరిని 7 కుమారులను ఆయన ఎదుటి పెట్టాడు. అందరిని ఎదుటి పెట్టి వీరా 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 అని అందరిని చూస్తే దేవుడు ఎవరిని కాదన్నాడు. ఎవరిని కాదనేసరికి వెంటనే యెషయా చేయాల్సిన పని ఏంటో తెలుసా? 8వ కుమారుడిని తీసుకొని రావాలి. ఆయన ఇంకా ఆపేశాడు, తీసుకురావడం ఆపేశాడు. ఈ 7 వచ్చారు, ఈ 7 నిలబడ్డారు. ఈ 7 కాదంటే ఇంకా లేనట్టే. ఒకవేళ సమూయేలు పొరపాటు పడి నా కుటుంబం అనుకుని వచ్చాడేమో అని తండ్రి అనుకుంటున్నాడు. ఇంక ఇంతేనాయా, ఇంకెవరైనా ఉన్నారా, నీ కుమారులు వీలేనా అని అడిగే వరకు కూడా ఇంకో కుమారుడు అని ఉన్నాడని చెప్పలేదు. ఎందుకంటే యెషయా ఏమనుకుంటున్నాడంటే ఉంటే ఈ 7లోనే ఉంటాడు, ఈ 7లోనే ఒకరు రాజు అవ్వగలిగే క్యాపబిలిటీ ఉంది, మరి చిన్నోడికి అసలు సీన్ లేదు అని ఆయన అనుకొని 7 పిలిపించాడు. ఒక సొంత తండ్రే రిజెక్ట్ చేశాడు తన కుమారుణ్ణి. ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఊహించుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనకి అంత స్థాయి జ్ఞానము ఏమీ లేవనుకున్నాడు. ఆయన సమూయేలు అంటున్నాడు, అయ్యా ఇదేనా నీ కుమారులు, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నాడులేండి, కరసారోడు ఒకడున్నాడు, ఆడు గొర్రెలు కాసుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో వాడి క్వాలిఫికేషన్ ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆయన పిలిపించడం టైం వేస్ట్ అనే ఉద్దేశంతో ఈయన మాట్లాడుతున్నాడు. ఉన్నాడయ్యా దావీదు, పిలుస్తానంటే అక్కడ వరకు కొంచెం బాగుండేదేమో. కడసారు వాడు ఉన్నాడులే కానీ వాడు గొర్రెలు కాసుకుంటాడయ్యా, గొర్రెలు కాసుకునేవాడు రాజు అయ్యగలిగే పరిస్థితి ఉందా అన్న విధంగా ఆయన మాట్లాడుతున్న సమాధానం మనకి అర్థమవుతుంది. అయితే అతను కూడా పిలిపించన్నాడు. ఎప్పుడైతే దావీదు వచ్చాడో, దావీదు మరి సమూయేలు ఎదుటికొచ్చాడో, ఇదిగో నేను కోరుకున్నటువంటి వ్యక్తి ఈయనే, నేను ఎన్నిక చేసుకున్న వ్యక్తి ఈయన నువ్వు అభిషేకించని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అన్నలు, తండ్రి, తన కుటుంబము, చుట్టుపక్కల ప్రజలు అందరూ షాక్ అయ్యారు. దేవుడు ఏంటి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడా? దావీదుని రాజుగా అభిషేకించబోతున్నాడా? దేవుడు దావీదు పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడా? ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నాడు. లేదు, దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదురా అని చెప్పి దావీదు మోకాళ్ళు వేశాడు. మరి ఆ తైల అభిషేకంతో మరి ఆయనని అభిషేకించడము మరి జరిగింది. ఆ రోజు నుంచి దేవుని యొక్క అభిషేకము దావీదు మీద వెళ్ళడం చూసాం. దావీదు ఆ రోజు నుంచి దేవుని ఆత్మను బలంగా పొందుకొని దేవుని కొరకు గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు చేసిన వ్యక్తిగా దావీదుని మనం చూస్తున్నాం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఇదే లేఖన భాగం నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనుషుల ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయి, దేవుని యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయో మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి, ఈ లోకంలో మనుషులు మనల్ని ట్రీట్ చేస్తున్న విధానాన్ని బట్టి, మనకున్న స్థాయిని బట్టి, మనకున్న చుట్టుపక్కల పరిస్థితులను బట్టి మనకేమైతే ఏమనుకుంటామంటే నేను వేస్ట్, నా జీవితం వేస్ట్, నేను ఇంకా ఎందుకు పనికిరాను, నాకు అంత గొప్ప చదువు లేదు, నాకంత గొప్ప జ్ఞానము లేదు, నాకు గొప్ప తలాంతులు లేవు, నాకేమీ లేదు కాబట్టి నేను వేస్ట్. ఇంకా నేను బ్రతికినంత కాలము ఇదిగో నేను ఊహించున్న జీవితం నాకు రాదు, కానీ ఇదిగో వస్తున్న జీవితంతో తృప్తిపడి ముందుకు కొనసాగడమే, ఇంకా అయిపోయింది, మా తరం అయిపోయింది, మా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నారు. దేవుడి యొక్క ఆలోచన అట్లా ఉండదు. మనుషులు నీకున్న వాటిని చూసి రిజెక్ట్ చేస్తుంటారు, కానీ నీకున్న వాటిని చూసి తక్కువ చేస్తుంటారు, కానీ
దేవుడు నిన్ను వేరేలా చూస్తున్నాడు. మనుషుల చూపుతో ఆయన నిన్ను చూడట్లేదు. మనుషుల ఆలోచనతో ఆయన నీతో మాట్లాడట్లేదు. మనుషుల స్వభావంతో ఆయన నిన్ను చూడట్లేదు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. నువ్వు ఎవరివైనా కావచ్చు. నీకు జ్ఞానం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, వయసు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, ఇంకా మరి గొప్ప స్థితులు లేకపోవచ్చు, ధనము లేకపోవచ్చు, ఉన్నతమైన అధికారాలు లేకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మిన వారు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనకున్న ఏ పరిస్థితిని బట్టి అయినా మనం కృంగిపోవాల్సిన అవసరత లేదు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన అద్భుతము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఏమండి, 2 వారాల క్రితము మనము సంసోనుని గురించి చూసాం. సంసోను తన జీవితంలో అంతా అయిపోయింది అనుకున్న టైంలో సంసోను యొక్క సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులు కూడా సంసోను అయిపోయాడు, లేదంటే ఫిలిస్తీన్లు సంసోను అయిపోయాడు అనుకున్న సమయంలో కూడా దేవుడు ఒక అవకాశం ఇవ్వలేదా? దేవుడు మరలా ఆయనకి బలాన్ని ఇవ్వలేదా? దేవుడు బలాన్ని ఇచ్చాడు, గొప్ప విజయాన్ని కూడా ఇచ్చాడు. దేవుడు కోల్పోయినవి ఇవ్వడానికి ఆయనకి ఒక క్షణం మాత్రం చాలు. మరలా ఆయన తిరిగి బలాన్ని పొందుకోవడానికి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని రోజులు పట్టలేదు. ఒక క్షణం మాత్రమే దేవుడు సంసోనికి బలాన్ని ఇచ్చాడు, అద్భుతాన్ని చేశాడు. మనుషులందరూ ఒకలా చూస్తుంటే, మనుషులందరూ సంసోను కలిగి ఉన్న ఆ పరిస్థితిలో, ఆ పాపపు స్థితిలో వచ్చి వీడేంట్రా తాగుబోతుడైపోయాడు, సంసోను ఒక ఆ స్త్రీకి వ్యసనపరుడైపోయాడు, స్త్రీలోనుడైపోయాడు, మరి దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి, మరి దేవుని కొరకు వాడబడినటువంటి వ్యక్తి భ్రష్టుడైపోయాడని అందరూ మాట్లాడుకుంటుంటే దేవుడు ఏం చూస్తున్నాడంటే, సంసోను నా బిడ్డ, సంసోను ఒక్క మాట నన్ను క్షమించు ప్రభువా, నేను చేసింది తప్పు అంటే సంసోను నేను మరలా వాడుకోవడానికి సమర్థుడని, సంసోను జీవితంలో ఆయన తిరిగి మరలా బలమిచ్చి మనకి మాదిరిగా ఆయన తన ప్రేమను పెట్టాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు చేసిన క్రియలను బట్టి, నువ్వు చేసిన పాపములను బట్టి, నువ్వు చేసిన అవిధేయతలను బట్టి, నువ్వు చేసిన భక్తిని బట్టి, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి నీ జీవితం అంతా అయిపోయింది అనుకోవడానికి ఏమాత్రం కూడా లేదు. చాలా డ్యామేజ్ జరిగిపోయి ఉండొచ్చు, చాలా నష్టము చూసి ఉండొచ్చు, చాలా వేదనతో నువ్వు ఉండొచ్చు, చాలా బరువును నువ్వు మోస్తూ ఉండొచ్చు. కానీ అంతా అయిపోలేదు. దేవుడు మనుషులను చూసినట్టు ఆయన నిన్ను చూడట్లేదు. మనుషులు ఏ రీతిగా నిన్ను చూస్తున్నారో ఆయన అలా చూడట్లేదు. దేవుడు నిన్ను తన బిడ్డగానే చూస్తున్నాడు. నువ్వు నా సొత్తు, నేను ఏర్పాటు చేయబడిన వ్యక్తిని, నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివి, నేను పిలుచుకున్నాను, నువ్వు సరి చేసుకుంటే అద్భుతం చేస్తానని ఒక్క క్షణంలోనే అద్భుతం చేశాడు. అలాగే యోసేపుని మనము పోయిన వారం ధ్యానం చేసాం. యోసేపుని కనుక చూస్తే, యోసేపు కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. సంసోనులో అవిధేయత ఏది కూడా చేయలేదు. ఆయన ఎన్నో పరిస్థితుల నుంచి దాటుకొని వెళ్తే దేవుడు ఆ వ్యక్తిని హెచ్చించడానికి, ఇప్పుడు యోసేపుని మనుషులందరూ ఎలా చూస్తున్నారంటే, వీడు ద్రోహి, వీడు అపనమ్మకస్తుడు, తన యజమానికి అన్యాయం చేసినవాడు, మరి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేటువంటి వ్యక్తి, నమ్మక ద్రోహి, వీడికి ఇలాగే జరగాలి, యజమానుడి భార్యని మరి పాపం చేయడానికి లేదా చెరపడానికి ప్రయత్నించేటువంటి నీచుడు అని అందరూ చూస్తున్నారు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా సొత్తువి. ఆ వేదనలో, ఆ బాధలో, ఆ అవమానాల్లో, ఆ చెరసాలలో మగ్గిపోతున్న ఆ పరిస్థితిలో సంసోనుతో అంటున్నాడు, నువ్వు నా బిడ్డవి, నేను చేసిన వాగ్దానము నాకు జ్ఞాపకం ఉంది, నేను నిన్ను మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు అంటున్నాడు. ఒక్క క్షణంలోనే అదే చెరసాల నుంచి సింహాసనం ఎక్కించాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనుషులందరూ అప్పటి వరకు ఏదైతే అనుకున్నారో, ఏ నోటితో అయితే తిట్టారో, ఎలా అయితే మరి జైల్లో వేయించారో, కొట్టారో, అవమానపరిచారో, నిందించారో, ఎప్పుడైతే ఆయన సింహాసనం ఎక్కాడో యోసేపుకి అందరూ వందనం చేస్తున్నారు, ప్రణామాలు చెప్తున్నారు. యోసేపు ఆజ్ఞ లేనిదే ఒక వ్యక్తి చెయ్యి కదపడానికి కానీ, కాలు కదపడానికి కానీ అధికారం లేకుండా దేవుడు చేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు. ఆయన ఏర్పాటు ఉంటే ఆయన ఎలా అయినా తీసుకెళ్లి కూర్చోపెట్టగలిగినటువంటి సమర్థుడు ఆయన. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఈరోజు మనం దావీదుని చూస్తున్నాము.
దావీదు ఎందుకు పనికిరాని వాడని, జ్ఞానం లేని వాడని, ఎలాంటి తలాంతులు లేవని, మరి ఏదో ఒక ఉన్నతమైన డబ్బు సంపాదించే ఎలాంటి స్కిల్స్ లేవని తండ్రి ఏమనుకున్నాడంటే, అరే నువ్వు గొర్రెల మేపరా అన్నాడు. అన్నలేమో సైన్యంలో ఉంటే తమ్ముడు మాత్రమే గొర్రెలు మేపే వ్యక్తిగా తయారు చేశాడు. యెషయాకి సమృద్ధి లేదా? యెషయాకి అంతమంది కుమారులు పనిచేస్తుంటే వారు పోషించబడ్డానికి సమస్యలుండి దావీదుని గొర్రెలు కాపించాడా? కాదు. దావీదు పనికిరాడు కాబట్టి, దావీదుకి అంత జ్ఞానం లేదు కాబట్టి దావీదుని గొర్రెలు కాచుకునే వ్యక్తిగా కొన్ని గొర్రెలు కొని ఆయనకు వదిలిపెట్టి ఉంటాడు. రే నువ్వు మేపుకొని ఏదో రకంగా బ్రతకరా, వీటిని జాగ్రత్తగా పెంచు, నీ జీవనం ఇదే అని చెప్పాడు. ప్రియమైన దేవుని సంగమా, కానీ దావీదు దేవుని కొరకు నిలబడిన విధానము అందరి చేత రిజెక్ట్ చేయబడిన ఆ పరిస్థితులు, అదిగో అక్కడ యోసేపుని అన్నలు కొట్టారు, అన్నలు దూషించారు, అన్నలు పడేశారు. ఇక్కడ దావీదుని కూడా అన్నలు చులకన చేస్తున్నారు. అన్నలకి ఈర్ష్య పుట్టింది. అన్నల ఎదుట దావీదుని ఎప్పుడైతే దేవుడు నేను ఎన్నిక చేసుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను, అభిషేకించాడో ఇక్కడ అన్నలకు కూడా అసూయ పుట్టింది. ఎందుకంటే తర్వాత గొల్యాతు విషయంలో దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు, ఎరా ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, మమ్మల్ని అవమానపరచడానికి వచ్చావా, నీకు పొగరా, నిన్ను ఆ సమూయేలు అభిషేకించాడని ఆ గర్వంతో వచ్చావు కదా నువ్వు ఇక్కడికి, ఏం చూపించాలనుకుంటున్నావు ఇక్కడికి అని చెప్పి దావీదుని మాట్లాడకుండానే అన్నలు అవమానపరుస్తున్నారు. అంటే దావీదు జీవితంలో మొట్టమొదటి నుంచి కూడా ఈ రిజెక్షన్ అనేది, ఈ వ్యతిరేకత అనేది, ఈ నిందలు, అవమానాలు, చిన్న చూపు అనేది ఆయన జీవితంలో ఎప్పుడు ఎదురవుతుంది అని నాకు అర్థమైంది. నిజమే కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్క అవకాశాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకము దావీదు మీద వెళ్ళిందో, దేవుని ఆత్మ ఆయన మీద పనిచేయడం ప్రారంభించింది. ఆయన సింహాన్ని చీల్చాడు, ఎలుకబంటిని చీల్చాడు. ఆయన అభిషేకించబడినప్పటికీ కూడా వెళ్ళి వెంటనే సింహాసనం ఎక్కి కూర్చోలేదు. దేవుని ఆత్మ చేత మరి ఆయన అభిషేకించబడ్డాడు. మరి ఆయన దేవుని కొరకు ఎన్నిక చేయబడ్డాడు. నీవు నెక్స్ట్ రాజు అని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఆయన మరలా గొర్రెలు కాశాడు. ఆయనకు అప్పగింపబడిన పనిలో నమ్మకంగా ముందుకు కొనసాగుతున్నాడు. ఆ టైంలో కూడా సింహం వస్తే సింహాన్ని చీల్చాడు, ఎలుకబంటి వస్తే ఎలుకబంటిని కూడా చీల్చాడు. ఒక బాలుడికి, ఒక చిన్నవాడికి, ఒక బలహీనుడికి ఇంతటి బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క అభిషేకము తోడుగా ఉంటే. జాగ్రత్తగా మాట వినండి. దేవుని యొక్క అభిషేకము నీ మీద ఉంటే, దేవుని యొక్క ఆత్మ నీ మీద బలంగా పనిచేస్తే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. ఇశ్రాయేలుని వచ్చాడు, ఫిలిస్తీయుడు దూషిస్తున్నాడు. నానా మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు. మీ దేవుడు లేడా, నిద్రపోతున్నాడా, సవాళ్ళు విసురుతుంటే సౌలు సహితము భయపడి దాక్కున్నాడు. ఇదిగో మరలా దావీదు మీదకి దేవుని ఆత్మ బలంగా రావడం, ఆయన మీద ఆ అభిషేకాన్ని ఆయన గమనిస్తున్నాడు. నేను వెళ్తానని చెప్పాడు. అన్నీ కూడా, అయ్యా నువ్వు చిన్నోడు, నువ్వు ఎలా వెళ్తావంటే, లేదయ్యా సింహం వచ్చింది దాన్ని చంపేశా, ఎలుకబంటి వచ్చింది దాన్ని చంపేశా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, వీడెంత, ఈ గొల్యాతు ఎంత, నేను వెళ్తానంటే సరే అని మొత్తానికి ఏదో రకంగా ఒప్పించుకొని అవన్నీ వేసుకుంటే, ఇప్పుడు మనుషులందరూ దావీదుని ఎలా చూస్తున్నారంటే, దావీదు ఆ వేసుకున్న కవచాలు మొయ్యలేక పడిపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, కత్తి ఎత్తలేకపోతున్నాడు, డాలు పట్టుకోలేకపోతున్నాడు, ఆ యొక్క కవచాలు ధరించలేకపోతున్నాడు, ఆ వేసుకొని నడవలేకపోతున్నాడు. నవ్వుతున్నారు, నవ్వుతున్నారు. అరే వీడంటారా వెళ్ళేది, వీడంటారా సింహాన్ని చంపింది, ఎలుగుబంటిని చంపింది, వీడు చూడండి ఆ యొక్క గొల్యాతును చంపడానికి నేను వెళ్తానని వచ్చాడు పెద్ద పోటుగాడు అని చెప్పి నవ్వుతున్నారు. మనుషులందరూ ఒకలా చూస్తున్నారు, మనుషులందరూ హేళన చేస్తున్నారు. దావీదు, ఇది నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేను, సౌలుతో చెప్పి
వాటిని తీసి తన కర్ర చేతి పట్టుకొని ఏటిలోయలోకి వెళ్ళి 5 నున్న రాళ్ళు తీసి తన యొద్దనున్న చిక్కంలో పెట్టుకున్నాడు. వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు డాలు మోయేవాడు తన ముందు నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ చూసి దావీదును కనుగొని అతడు బాలుడిగా ఉండడం, అందంగా ఉండడం ఈ గొలియాతు గమనించాడు. అతను తృణీకరించాడు, ఒప్పుకోవట్లేదు. గొలియాతు యుద్ధం చేయడానికి, అరే నువ్వు బొడ్డోడివి, నువ్వు పిల్లోడివి, నువ్వు మంచిగా ఉన్నావు, నేను నీతో యుద్ధం చేయలేను, నేను పిల్లలతో యుద్ధం చేయలేను అంటున్నాడు. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావు కానీ నేను కుక్కనా అని దావీదుతో అంటున్నాడు. తన దేవదూతల పేరట దావీదుకి శపించాడంట. చూడండి, ఆయనకున్న దేవదూతల పేరట రే నువ్వు అలా అవుతావు ఎలా అవుతావు అని శపించాడంట. దావీదు ఇప్పుడు అన్నాడు, నువ్వు కత్తి పట్టుకొని ఈట పట్టుకొని వస్తున్నావు, బల్లెం పట్టుకొని వస్తున్నావు కానీ అయితే నీవు తిరస్కరిస్తున్న ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ కూడా తెలుసుకుంటారని చెప్తున్నాడండి. అబ్బా మీ కలేబారంలో ఏం చేస్తానంటే ఆకాశ పక్షులకు ఆహారంగా పెడతా అన్నాడు. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆ కాన్వర్జేషన్ ఒకసారి మనం చూద్దాం. దావీదు ఎప్పుడు ఇంత బలాన్ని పొందుకున్నాడు, ఎప్పుడు ఇంత ధైర్యాన్ని పొందుకున్నాడు? దేవుని అభిషేకం ఆయన మీద ఉన్నప్పుడు, దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నప్పుడు ఆయన భయపడడం మర్చిపోయాడు. ఎప్పుడైతే దేవుని అభిషేకం నీ మీద ఉంటుందో, దేవుని ఆత్మ నీ మీద బలంగా పనిచేసిద్దో, నువ్వు దేనికి కూడా భయపడవు. ఈరోజున ఎంతమంది భయపడుతున్నారు? ఈరోజున ఎంతమంది దిగులు పడుతున్నారు? ఎదుటున్న శత్రువుని చూసి, ఎదుటున్న సమస్యను చూసి గడగడలాడిపోతున్న వాళ్ళు అనేక మంది. అయ్యో ఎలాగా, అయ్యో ఎలా నా పరిస్థితి, ఎలా నా కుటుంబం, ఎలా నా ఆర్థిక పరిస్థితి, ఎలా నా ఆరోగ్యము, ఎలా నా కుటుంబం, ఇలా రకరకాలైన వాటిని చూస్తూ భయపడిపోతున్నారు. ఇశ్రాయేలీయుల సైన్యమంతా భయపడింది. ఇశ్రాయేలు రాజు భయపడ్డాడు, దావీదు మాత్రం భయపడలేదు. ఈరోజు అలాంటి అభిషేకము దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. నిజంగా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం నీలో ఉంటే ధైర్యం కలిగి జీవిస్తావు. నువ్వు దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ ముందున్న పరిస్థితిని చూసి నువ్వు భయపడద్దు. ఏ పరిస్థితినైనా, మనుషుని బట్టైనా, ఆర్థిక ఇబ్బందులను బట్టైనా, ఆరోగ్యాన్ని బట్టైనా, చుట్టుమెట్టులాడుతున్నటువంటి పరిస్థితులు ఏవైనా కూడా నువ్వు దానికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటే. అక్కడ గొలియాతు దావీదుని కనుగొన్నాడంటే ఎక్కడున్నాడు అని చూస్తున్నాడంట. ఆ మాట చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. గొలియాతుకి ఎదురున్న వ్యక్తి కూడా దావీదు కనబడలా. ఒరే కర్ర పట్టుకొని వస్తున్నావు, నేను కుక్కను అనుకుంటున్నావా, నేను ఎవరినో నీకు అర్థం కావట్లా, పో పిల్లలతో నేను ఫైట్ చేయను అంటున్నాడు. అంత మాట అంటే దావీదు భయపడతాడేమో అనుకున్నాడు. అన్నాడు, నువ్వు కత్తితో వస్తున్నావు, ఈటితో వస్తున్నావు, బల్లెముతో వస్తున్నావు, నువ్వు శాపాలు పెట్టావు, కానీ నేను యెహోవా జీవము కలిగిన దేవుని నామం పేరట, ఇశ్రాయేలీయుల దేవుని నామం పేరట నీ మీదకి వస్తున్నాను. ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పగించబోతున్నాడు. నీ తల తెగ నరుగుతాను, నీ కలేబరాన్ని పక్షులకి ఆహారంగా వేస్తాను, ఆకాశ పక్షులకి ఆహారంగా వేస్తాను అన్నాడు. చెప్పగలవా? అపవాదితో నీ సమస్త ఈ మాట చెప్పగలవా? ఇంత ధైర్యంగా నువ్వు ఉండగలవా? ఎందుకు ఉండలేకపోతున్నావు? దావీదు వంటి జీవితము, సమర్పణ మనకు లేదు కాబట్టి. దావీదులా
దేవుని యొక్క వాగ్దానాన్ని మనం నమ్మట్లా, దేవుని యొక్క అభిషేకాన్ని నమ్మట్లా, దేవుని ఆత్మ మనలో పని చేయనివ్వకుండా మనమే దాన్ని అణచివేస్తున్నాం. దేవుని ఆత్మ పని చేయడానికి నువ్వు ఎలాంటి ప్రాక్టీస్ చేయట్లేదు. నువ్వు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీ మీద బలంగా పని చేయబోతున్నాడు. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కటే రాయి తీశాడు, ఏటిలో నుంచి 5 రాళ్ళు తెచ్చాడు, ఒక రాయి ఒడిసిలో పెట్టాడు, తిప్పాడు, విసిరాడు. ఆ రాయి నేరుగా వెళ్ళి గొల్లియాతుకి నుదుటి మీద తగిలిందంటండి. సాధారణంగా వేగవంతమైన రాయి ఇలా వెళ్ళి తగిలితే ఎలా పడతాం? వెనక్కి పడతాం కదా. మిమ్మల్ని వచ్చి ఇలా తోస్తే ఎటు పడతారు? ముందుకు పడతారా? వెనక్కి పడతారు కదా. కానీ గొల్లియాతు ఎటు పడ్డాడు తెలుసా? ముందుకు పడ్డాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎదర దావీదు ఒక రాయి ఇసిరితే దేవుడు వెనక నుంచి గొల్లియాతును ఒక్కటిచ్చాడు. ఆ రాయి తగలడం, గొల్లియాతుకు ఒక దెబ్బ పడడం అన్నీ ఒకటే టైంలో జరిగిపోయింది. ముందుకు పడ్డాడు. ఏది బలమైనది? ఇప్పుడు ఎదర ఇక్కడ గొల్లియాతు అనుకుందాం, అక్కడ దావీదు ఉన్నాడు అనుకుందాం. దావీదు ఏం చూసి మాట్లాడుతున్నాడో తెలుసా? గొల్లియాతును చూసి మాట్లాడట్లా. అయ్యో, గొల్లియాతు వెనక ఒక ఆయన నుంచున్నాడు, ఆయన నా పక్షాన యుద్ధం చేయడానికి ఆయన నుంచున్నాడు. ఆయనను చూస్తూ మాట్లాడుతున్నాడు. గొల్లియాతు, నువ్వు ఈరోజు అయిపోయావు, దేవుడు నిన్ను నాకు అప్పగించేశాడు, అయిపోయావు అని చెప్పాడు. రాయి ఇస్తాడు, ఆ రాయి వెళ్ళి నేరుగా తగిలేలా దేవుడు చేశాడు. ఎదరకు పడ్డాడు. దేవుడు వెనక నుంచి ఇంకొక షాట్ ఇచ్చాడు. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నేను చెప్పాను కదా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు దేవుని యొక్క ఏర్పాటుని విశ్వసించగలిగితే, దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడని, ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడని, ఆయన నిన్ను విడిచిపెట్టలేదని, ఎలాంటి పరిస్థితి నీ జీవితంలోకి వచ్చినా, ఎంత మంది నిన్ను దూషిస్తున్నా, నవ్వుతున్నా, అవహేళన చేస్తున్నా, నిందలైనా ఏవైనా సరే నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే దావీదు ఆ గొల్లియాతు కింద పడ్డాడో తన తల నరికాడు, తన కత్తితోనే తల నరికాడు. ఫిలిస్తీన్లందరినీ మరి వారు స్వాధీనపరుచుకున్నారు. గొప్ప విజయాన్ని దేవుడు వీరికి అనుగ్రహించాడు. ఇశ్రాయేలీయులందరూ ఫిలిస్తీ సైన్యాన్ని చూసి భయపడలా, గొల్లియాతుని చూసి భయపడ్డాడు. ఆ గొల్లియాతుని ఒక బాలుడైనటువంటి దావీదు ద్వారా దేవుడు జయించాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు బలహీనుడు అని అనుకుంటున్నావు, నీకు జ్ఞానం లేదని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు సాధించలేను అని నువ్వు అనుకుంటున్నావు, నీ వల్ల కాదు అనుకుంటున్నావు, ఇంకా ఇంతే అని అనుకుంటున్నావు. ఎందుకంటే నీ ఎదర నువ్వు అనుకున్నది, నువ్వు ఊహిస్తున్నది, నువ్వు జయించలేనటువంటి యుద్ధాన్ని నువ్వు చేస్తున్నావని నువ్వు భావిస్తున్నావు. కానీ నీ పరిస్థితులన్నీ ఏవి కూడా సహకరించినప్పుడు, నీ పరిస్థితులు ఏవి కూడా నువ్వు ఎదగలేకపోవడానికి నీకు ఆ రీతిగా కనబడుతున్నప్పుడు, దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నీకున్న బలంతోనే. అందుకనే జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. గొర్రెల దొడ్డిలో, గొర్రెల ద్వారంలో ఉన్నటువంటి దావీదుని దేవుడు సింహాసనం ఎక్కించాలని ఏర్పాటు చేసుకున్నాడు. మరి నువ్వెందుకు? నాకు గొప్పతనం లేదు, నాకు మంచి గొప్ప కులం లేదు, ఆస్తి లేదు, సంపద లేదు, జ్ఞానం లేదు, ఉద్యోగం లేదు, మంచి కుటుంబం లేదు, రకరకాలు లేవని నువ్వెందుకు వేదన పడతావు? ఈయనకి కూడా ఉంది. 7 అన్నలు ఉన్నారు, మంచిగా తండ్రి ఉన్నాడు. తండ్రే చిన్న చూపు చూశాడు కదా. కొన్నిసార్లు ఇంతే, కొన్నిసార్లు సొంత కుటుంబం కూడా మనల్ని నమ్మదు, మనలో ఉన్న శక్తిని గుర్తించదు. మనము సాధించలేమని అవహేళన చేయవలసిన, అవమానాన్ని పొందుకోవలసిన పరిస్థితులు మన కుటుంబాల్లో నుంచి కూడా చూస్తాము. దావీదు తన కుటుంబంలో నుంచి చూశాడు, యోసేపు తన కుటుంబంలో నుంచి చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తగిన కాలమందు ఫలమిచ్చే దేవుడు. నువ్వు నిరీక్షణతో, ఓపికతో ఎదురు చూడగలిగితే, ఇదిగో మరలా సంసోను గురించి జ్ఞాపకం చేస్తున్నా.
ఒక్క క్షణంలో బలం ఇచ్చాడు. యోసేపు గురించి జ్ఞాపకం చేస్తున్నా, ఒక్క క్షణంలో సింహాసనం ఇచ్చాడు. దావీదు గురించి జ్ఞాపకం చేస్తున్నా, ఒక్క రాయితో విజయాన్ని ఇచ్చాడు. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఈ రోజు నీకు ఆ క్షణం వచ్చింది, ఆ గడి వచ్చింది. నీ దగ్గర ఏది ఉందో, నీ దగ్గర ఏ జ్ఞానం ఉందో, యుద్ధానికి అది పనికిరావు. రాళ్ళు పనికిరావు, కర్రలు పనికిరావు, వడిసెలు పనికిరావు. కానీ వాటితోనే దేవుడు యుద్ధాన్ని చేయించాడు. నీ దగ్గర ఉన్నవి నీకు సరిపోవనుకుంటున్నావు, పనికిరావు అనుకుంటున్నావు, అవి యుద్ధం చేయలేవనుకుంటున్నావు. వాటితోనే దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నీకున్న పరిస్థితులతోనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎవరు విరిగి నలిగిన హృదయంతో ఆయన బలిష్టమైన హస్తాల కింద దీన మనసుతో ఉంటారో వారిని ఆయన చూస్తున్నాడు. వారి జీవితాల్లో కార్యం చేసే దేవుడు, తగిన కాలం ముందే ఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి నీ జీవితంలో వస్తున్న పరిస్థితిని చూసి నువ్వు దిగులు పడద్దు, కంగారు పడద్దు, భయపడద్దు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సొంత కుటుంబం అవమానించవచ్చు, అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను వాడుకుంటాడు. అయితే నువ్వు ఒక్కటే గుర్తించాలి, దేవుని యొక్క ఆత్మ నీ మీద పనిచేస్తుందా లేదా? దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉందా లేదా? దేవుని యొక్క అభిషేకము మన మీద పనిచేయాలంటే మనం ఎలా ఉండాలి? ఇది చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇంత గొప్ప అభిషేకము చూడండి. గొల్యాతుకి అందరూ జుట్టులో బలం ఉందనుకుంటున్నారు, జుట్టులో బలం లేదు. సంసోనికి అందరూ జుట్టులో బలం ఉందని మనం చాలాసార్లు అనుకుంటాం. అందుకే కదా జుట్టు తీసేస్తే ఆయన బలం పోయింది కదా. కానీ మరలా జుట్టు రాలేదు, కానీ కొంచెం మరలా ఆయనకి మొలవడం ప్రారంభించింది. కానీ మరలా ఆ పూర్వం జడల్లాగా ఆయనకి ఏం జుట్టు రాలా. బలం ఎందులో ఉందంటే విధేయతలో ఉంది. ఆయన దేవుడు చెప్పిన ఆ యొక్క క్షౌరము చేయనంత వరకు కూడా ఆయనలో దేవుని ఆత్మ పనిచేసింది. ఎప్పుడైతే క్షౌరము పెట్టి ఆ యొక్క మంగళ కత్తి ఆయన మీద పడిందో, క్షౌరము చేయబడిందో, ఆయన అవిధేయుడైపోయాడు. దేవుని యొక్క ఆత్మ ఆయన వదిలిపెట్టింది. ఈరోజు నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నా, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ నీ మీద పనిచేయాలంటే, నీలో ఇలాంటి శక్తి కలిగిన కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితాల్లో చూడాలనుకుంటే, ఏదో ప్రభావితమైనటువంటి వాక్యాలు వినేసి నేను సాధిస్తాను, నేను నిలబడతాను, దేవుడు నాకు అచ్చేస్తాడు ఇచ్చేస్తాడని ఎక్కడ అనుకొని వెళ్ళిపోయి నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికితే నీ జీవితాల్లో ఎన్నటికీ కార్యం చూడలేవు. విధేయురాలుగా ఉండు, విధేయుడుగా ఉండు. మరలా దేవుడు ఎప్పుడు బలం ఇచ్చాడు? అయ్యా నేను క్షమించయా, నేను చేసిన తప్పయ్యా, నాకు బలం ఇవ్వయా అంటే అప్పుడు ఇచ్చాడు దేవుడు. చూడండి, యోసేపుకి ఎప్పుడు ఇచ్చాడు సింహాసనం? విధేయత. ఎన్ని పరిస్థితులు వచ్చినా అపవిత్రత ఆయన దగ్గరికి రానలేదు. దేవుడికి ఆయన తోడుగానే ఉన్నాడు ఎప్పుడు కూడా. నీ జీవితంలో దేవుడు తోడుకుంటున్నాడా? మా సండే స్కూల్ టీచర్ ఒక మాట చెప్పింది. నేను చిన్నప్పుడు బాగా సినిమాలు, టీవీలు బాగా చూస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు మా సండే స్కూల్ టీచర్ మాట్లాడుతూ, మీరు టీవీ చూస్తున్నారు కదా, సినిమాలు చూస్తున్నారు కదా, మీరు టీవీలు సినిమాలు చూస్తున్నప్పుడు మీతో పాటు యేసయ్య కూడా ఉంటాడు తెలుసా? అయితే మీరు సినిమా చూసి, ఆ సీరియల్ చూసి, ఆ ఎదుటిన్నవి చూసి మీరు నవ్వుకుంటూ ఉంటారు కదా, కానీ యేసయ్య మీ పక్కనే ఉంటాడు. కానీ యేసయ్య ఏడుస్తున్నాడు తెలుసా అని. యేసయ్య నువ్వు ఉన్న స్థితిని చూసి ఏడుస్తున్నాడు. నీతోనే ఉన్నాడు, ఆయన నిన్ను వదిలిపోలేదు. నాకు ఆ మాటను నేను ధ్యానించినప్పుడు, ఆ మాట నేను తీసుకున్నప్పుడు, సంసోను గురించి ఈ విషయాన్ని అప్లై చేసినప్పుడు అనిపించింది. సంసోను మద్యము తాగినప్పుడు దేవుడు ఆయన వదిలిపోలేదు. దేవుడు ఏడుస్తున్నాడు, దేవుడు అయ్యో దుఃఖపడుతున్నాడు. నేను బలమిచ్చాను, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను అభిషేకించాను, నేను ఎంత శక్తినిచ్చాను, ఎంత ఉన్నతమైన ఘనతనిచ్చాను. అలవాట్లకు బానిసత్వం అయిపోయాడు. ఇదిగో ఒక స్త్రీకి లోనుడైపోయాడు. దేవుడు అక్కడ కూడా ఉన్నాడు. దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు వేదన పడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన పరిపూర్ణంగా దేవుడు ఏదైతే ఆజ్ఞను ఇంకా మేరకూడదని ఆ లిమిట్స్ అన్ని క్రాస్ చేసుకొని ఫైనల్గా ఇంకా దేవుడు డైరెక్ట్గా చెప్పిన, ఆయనకి ప్రత్యేకంగా ఇచ్చిన వాగ్దానాన్ని మీరాడో, ఆజ్ఞను మీరాడో, దేవుడు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తన జీవితం పతనానికి ప్రారంభించబడింది.
యోసేపు ఎక్కడ కూడా దేవుడు తనను వెళ్ళిపోయేలాగా ఎక్కడ ప్రవర్తించాల. దావీదు కూడా చూడండి, దావీదు తన జీవితంలో ఒక బ్లాక్ స్పాట్ కనబడింది. ఈరోజు మన అంశం అది కాదు, కానీ దావీదు ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరిస్థితిలో దావీదు చాలా క్లీన్గా ఉన్నాడు. దేవుడు తనతో ఉండడానికి యోగ్యుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఏం చూశాడండి అంటే దేవుడు దావీదు విషయంలో ఏం చూశాడండి? మనం చదివంగా ఏం చూశాడు? ఏర్పాటు చేసుకోవడానికి హృదయాన్ని చూశాడు. అందుకే దావీదుని దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. నా హృదయానుసారుడు అంటే నా ఇష్టం ఏది ఉందో తన ఇష్టం అదే, నా ఆలోచన ఏముందో తన ఆలోచన అదే, నేను ఏం కోరుకుంటున్నానో దావీదు కోరుకునేది అదే. తెలుసు ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడు అన్ని అందరికీ తెలుసు. దేవుని వాక్యం రోజు మనం వింటాం, అయినా కూడా మనం చేయాల్సింది చేస్తూనే ఉంటాం. కాబట్టి దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉండాలంటే, దేవుని ఆత్మ నీ మీద బలంగా పనిచేయాలంటే నీవు యోగ్యమైన హృదయంతో నిలబడాలి. అప్పుడు దేవుడు నీకు కూడా గొప్ప విజయాన్ని ఇస్తాడు. అది ఉద్యోగమైనా, అది పరీక్ష అయినా, అది వ్యాపారమైనా, అది కుటుంబ జీవితమైనా, అది ఏదైనా కావచ్చు. ఈ రోజున ఓడిపోతున్నావా? దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆయన నీకు తోడుగుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతావు. కాబట్టి ప్రభువా, నాకు దావీదుకు ఇచ్చినటువంటి అభిషేకం నాకు ఇవ్వు, ఆ బలం నాకు ఇవ్వని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.